హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మీ కవిత కేతిరెడ్డి బ్లాగ్స్ మళ్ళీ ఒక రెసిపీతో మేము ముందుకు వచ్చా అండి. ఈరోజు జొన్న ఇన్స్టెంట్ కోడిగుడ్డు అట్లా అండి. ఆల్రెడీ నేను అమ్మతో బియ్యం పిండి కోడిగుడ్డు అట్లా ఇన్స్టెంట్ చేయించాను కదా, అలాగే ఈ జొన్న పిండితో అండి. మనకి రైస్ అనేది తీసుకోవద్దు అంటున్నారు కదా, మనం ఈ జొన్న పిండితో ఇన్స్టెంట్వి మనకి జొన్న పిండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. మనం దాంట్లో ఎగ్స్ అవన్నీ వేస్తాం కదా, అసలు వాళ్ళకి అర్థం కాదు కూడా ఏంటి అనేది. చాలా టేస్ట్ ఉంటుందండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి. ఓకే అండి, జొన్న పిండి 1 కప్, పసుపు కలర్ కోసమే అండి, మనకి కొంచెం ఏంటంటే అది కనిపించడం కోసం, జీలకర్ర, ఉల్లిగడ్డలు, ఉప్పు, ఎగ్స్, పచ్చిమిర్చి అండ్ అల్లం, కొత్తిమీర, కరివేపాకు అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొంచెం తగినంత ఆయిల్. మనకు ఇంకేం అవసరం లేదండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. జస్ట్ ఇవన్నీ మన ఇంట్లో ఉండేవే అండి. ఈ కొత్తిమీర, కరివేపాకు ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. మన ఇంట్లో అయితే ఇవైతే జనరల్ గా అయితే ఉంటాయి కదండి. వేరే అయితే ఆనియన్స్ ఉండేవి, జీలకర్ర, పసుపు అన్ని ఉండేవే కదండి. ఓకే అండి, చూద్దాం దీనికి కావాల్సిన. ఓకే అండి, నేను ఇలా పచ్చిమిర్చి అవన్నీ, అల్లము, ఉల్లిగడ్డలు అవన్నీ వేసేసి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నా అండి. ఫస్టే మీకు అది చూపించడం కోసం అది పెట్టండి. ఇది జొన్న పిండి అండి. నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర, కొంచెం పసుపు, మనము కొత్తిమీర అండి, కొంచెం ఎక్కువ అవసరం లేదు, కొంచెం. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు. ఇది సన్నగా కట్ చేసేసుకున్నా బాగుంటుంది, ఇలా వేసుకున్నా కూడా బాగానే ఉంటుందండి. నేను ఆల్రెడీ ఆనియన్స్ దీంట్లో మిక్సీలో వేసి రుబ్బా కాబట్టి అవసరం లేదండి. సాల్ట్ మీరు తినదగ్గట్టు కారమైన సాల్ట్ అయినా వేసుకోండి అని నేను ఎప్పుడు చెప్తూ ఉంటా కదా. ఇప్పుడు ఇది కారం. నెక్స్ట్ వచ్చేసి ఎగ్స్ అండి, మనం ఈ 4 ఎగ్స్. మస్తు టేస్ట్ ఉంటుందండి ఇది అసలు. మనకి స్మెల్ వస్తుంది, నీచు వాసన వస్తుంది, అలా అస్సలు ఉండదండి. మనం ఎందుకంటే దీంట్లో ఇవన్నీ కలిపాం కదా మనం, పచ్చికారంది అదంతా అస్సలు రాదండి. మన అపోహ మాత్రమే అండి. ఇది చాలా బాగుంటది. నేను ఇంట్లో చిన్నప్పటి నుంచి అమ్మ ఇది రెగ్యులర్ గా చేసేదే అండి. మా ఇంట్లో బియ్యం పిండిది, జొన్న పిండిది ఎప్పుడు అమ్మ చేస్తూనే ఉంటారు. యాక్చువల్గా ఇది అక్క రెసిపీ, అక్క ఎక్కువ చేస్తారు ఇది. ఇది కలుపుకున్నాక మొత్తం వాటర్ చూసుకొని కలుపుకోవాలండి మనం దీంట్లో. అప్పుడు నేను ఆల్రెడీ స్టవ్ మీద ప్యాన్ పెట్టండి, దోశ ప్యాన్. బాగా హీట్ అవుతా కూడా మంచిగా వస్తుంది మనకి. చూసుకొని ఇందులో వాటర్ కలుపుకుందాం. ఇలా కలుపుకోవాలి మొత్తం. కొన్ని వాటర్ వేస్తున్నాండి. మనకు దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా కలుపుకోవాలండి, అంతే. కొంచెం స్లో ఇది ఉండకడుతుంటది కదా జొన్న పిండి, చూసుకొని కలుపుకోవాలి. ఓకే అండి, మనం ఈ పెనంని ఆనియన్ తో ఇలా బాగా రుద్దుకోవాలండి. అప్పుడు బాగా వస్తుంది దోశ, లేకపోతే అట్టు రాదండి. ఈ జొన్న పిండి అట్లు చాలా బాగుంటాయండి టేస్ట్ తో సహా. మనకి అందులో వేసిన ఇంగ్రీడియంట్స్ ఓన్లీ ఎగ్స్ అండ్ అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, అవే కదండి. మన హెల్త్ బెనిఫిట్ కి కూడా చాలా మంచిది. జొన్న రొట్టె రాని వాళ్ళు కూడా ఇలా కూడా చేసుకోవచ్చు అండి. మనం కొంచెం ఆయిల్ కూడా వేసి రుద్దాలండి. ఫస్ట్ ఉల్లిగడ్డతో రుద్దిన తర్వాత ఈ అట్లకి ఎప్పుడైనా కూడా ఇలానే రుద్దుకోవాలండి మనం. అప్పుడు అట్టు బాగా వస్తుంది అన్నట్టు. మార్నింగ్ జొన్న పిండి ఉంటే, ఈ ఎగ్స్ ఇవి ఉంటే ఈజీగా ఫాస్ట్ గా అయిపోతుందండి. మనకి పిల్లలకి స్కూల్ టైం అవుతుంటే ఏం టిఫిన్ చేయాలో ఒక్కొక్కసారి అర్థం కాదు కదా, ఏం నానబెట్టుకోకుండా మనం ఏం చేయనప్పుడు. ఇలా ఇది కూడా చాలా బాగుంటుందండి మనం చేస్తే రెసిపీ.
ఇది కొంచెం కాలనివ్వాలి. ఫస్ట్ది కదండి, కొంచెం ఆయిల్ మంచిగా వేస్తే మంచిగా వస్తుంది. బబుల్స్ వస్తున్నాయి చూడండి ఎంత మంచిగా. ఇది మీకు థిక్ అయింది అనుకోండి, కొంచెం వాటర్ కలుపుకోండి. పిండి కొంచెం లూజ్ చేసుకుంటే కూడా ఇంకా కూడా మంచిగా కూడా వస్తాయండి. చూడండి ఎంత బాగా వస్తుందో మనకి అట్టు, చూసారా? చూడండి సూపర్. ఓకే అండి, చూడండి మంచిగా కాలింది మనకు. 2 సైడ్స్ అసలు ఇట్లా లేస్ వచ్చేస్తుంది చూడండి. ఇక మంచిగా కాలింది. నేను తీసుకొని ఇంకొకటి వేస్తున్నా అండి. మనం ఎప్పుడు వేసినా కూడా ఇలానే చేసుకోవాలండి, అప్పుడు నీకు అట్టు బాగా వస్తుందండి. ఇట్లా ఆనియన్తో మనం ఇలా వేసుకోవాలి, వేసుకుంటేనే బాగా వస్తుంది. అట్లా వేసుకుంటేనే మనకి ఆయిల్ కానీ అది స్ప్రెడ్ చేసుకుంటేనే బాగా వస్తుందండి. అంతే. మనము చుట్టూ ఆయిల్ వేసుకోవడం అంతే. జస్ట్ ఇట్లా హోల్స్ ఉంటాయి కదండి, దాంట్లో కూడా వేసుకుంటే మనకి లోపల కూడా మంచి కుక్ అవుతుందండి. ఓకే అండి, చూడండి మనకి ఎంత మంచిగా వచ్చేసినాయి. ఎట్లా అంటే అట్లా ఆడుకున్నట్టే ఉంది చూడండి. ఇవి బాగా వచ్చేసినాయి. ఇది కూడా తీసేస్తున్నా నేను. ఓకే అండి, మనకి రెడీ. టేస్ట్ చేద్దామండి ఇప్పుడు. ఓకే అండి, అమ్మ చేతి చింతపండు పచ్చడి, ఆనియన్స్ పెట్టుకున్నా అండి ఈ జొన్న అట్లలో. టేస్ట్ చేద్దామండి మనం. సూపర్ ఉందండి. ఇట్లా చింతపండు పచ్చడి ఇట్లా ఇన్స్టెంట్ వాటికి అట్లకి చాలా బాగుంటుందండి. మనం ఇంకోటి ఉల్లిగడ్డ కారం, ఉల్లిగడ్డ ఎల్లిపాయ కారం వేసేసి అప్పటికప్పుడు చేసుకున్నది కూడా ఈ అట్లలో బాగుంటుందండి. మామిడికాయ పచ్చడి, నెక్స్ట్ వచ్చేసి నాన్ వెజ్ చికెన్ సూప్ కానీ మటన్ సూప్ కూడా చాలా బాగుంటుందండి టేస్ట్. జొన్న అట్లు అయితే మస్తు టేస్ట్ ఉన్నాయండి. ఇన్స్టెంట్ జొన్న కోడిగుడ్డట్లు సూపర్ ఉన్నాయండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్ అండి. నెక్స్ట్ రెసిపీతో కలుద్దాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.